హాయ్ హలో బిజీ పీపుల్, నేను అందరికీ ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పులుసు తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్గా స్టవ్ మీద తపేలా పెట్టి ఆయిల్ వేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాం. చితక్కొట్టు ఉంచిన అల్లం పేస్ట్ని వేసుకుంటాం. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుతాం. అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, స్వీట్ కార్న్ ముక్కలు వేసుకొని ఒకసారి కుదుపుతాం. కుదిపాక తోటకూరను వేసాక మళ్ళీ కుదుపుతాం. కుదిపిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, బెల్లం వేసుకొని మళ్ళీ కుదుపుతాం. కుదిపేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికిస్తాం. ఉడికించిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత మనం బెండకాయ కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేసామనుకోండి అవి నేదిరిపోతాయి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గాక మనం లాస్ట్కి బెండకాయ ముక్కలు వేసుకుంటాం. బెండకాయ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ కొంచెం మగ్గాక మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకుంటాం. చింతపండు పులుసు వేసుకున్నాక అది కాసేపాక మళ్ళీ సిమ్లో పెట్టేసి మళ్ళీ ఉడికిందో చూసుకుంటారు. ఉడికిపోతే స్టవ్ కట్టేయడమే, అంతే. అందరికీ ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పులుసు రెడీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.